అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారు, స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన డెప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేసి అండ్ హీ స్టార్టెడ్ హిస్ సక్సెస్ఫుల్ వర్క్ ఆన్ బోర్డ్ అయిపోయారు. కలిసారా డెప్యూటీ సీఎం అయిన తర్వాత మాట్లాడి కంగ్రాచులేట్ చేశారా? లేదండి, అంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ ఐఎమ్ హోపింగ్ మేబీ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఎప్పుడైనా కలుస్తాను, కంగ్రాచులేట్ చేస్తాను. బట్ జనరల్గా ఇప్పుడు సార్ వీడియోస్ కానీ, పవన్ సార్వి వీడియోస్ కానీ నార్మల్గా ఒక పర్సన్ అనుకుంటే ఏదైనా చేయగలడు అని చెప్పేసి ఒక ఇన్స్పైరింగ్ ఫీలింగ్ వస్తుంది కదా, అది వస్తుంది నాకు దూరం నుంచి అలా చూస్తూ ఉంటే పవన్ సార్ని. సో వెరీ నైస్, యా, వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఆయన సెట్స్ మీద మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు సెట్స్ మీద ఎలా ఉండేవారు? మీరు యాక్ట్ చేసినప్పుడు, మీరు షార్ట్ చేసినప్పుడు ఎలా ఉండేది ఆయనతో యాక్ట్ చేయడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం? ఈజ్ వెరీ కూల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి. అంటే సెట్లో ఎవరితో అయినా చాలా బాగా మాట్లాడతారు. అంటే ఎక్కువగా మాట్లాడరు, బట్ వీ కెన్ ఫీల్ దట్ వార్మ్త్. ఓకే, బాగున్నారు, మనతో బాగా మాట్లాడతారు, హాయ్ చెప్పినా కూడా బాగా చెప్తారని చెప్పేసి మేమిద్దరం ఒక పర్సనల్గా ఒక 1-2 టైమ్స్ మాట్లాడినప్పుడు కూడా ఒక 5 minutes 10 minutes పాలిటిక్స్ అంటే మొత్తం పాలిటిక్స్ గురించి కాదు, ఒక అమ్మాయి సొసైటీలో ఏంటి, ఎలా జరుగుతుంది అని చెప్పేసి, ఎంత సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అలాంటివన్నీ మాట్లాడినప్పుడు నాకు పవన్ సార్ మీద ఇప్పుడున్న ఒకే ఒక ఫీలింగ్ అంటే ఒక ఇన్స్పైరింగ్ రోల్ ఇన్ మై లైఫ్ అని అనిపిస్తుంది. అంటే కలిసినప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు పొలిటికల్గా ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ బిల్డ్ చేసుకున్నారు ఒక్కళ్ళే అని తీసుకుని తెలిసినప్పుడు ఆర్ ఎల్స్ రియలైజ్ అయినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది, ఒక మంచి ఇన్స్పైరింగ్ ఫీలింగ్ వస్తుంది. వెరీ నైస్. సో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి విషయాలు చెప్తారు, మంచి విషయాలు షేర్ చేసుకుంటారు అని చెప్పేసి అంటుంటున్నారు. సో ఆయన పుస్తకాలు ఎక్కువ చదువుతారు, రాస్తారు అని విన్నాను. ఇస్ దట్ ట్రూ? నాకంత తెలీదు, రాస్తారో లేదో తెలీదు. బుక్స్ అయితే బాగా చదువుతారు అని నేను విన్నాను. అండ్ సెట్లో మాట్లాడుతున్నప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు కూడా చాలా బుక్స్ చదువుతారు. ఓకే, లైక్ మీకు తెలుసా ఎప్పుడైనా ఆయన ఫుడ్ తినడం కానీ, లైక్ ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ఆయన ఫుడీయా లేకపోతే వాట్స్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అబౌట్ హిమ్? వెరీ ఇంట్రెస్టింగ్. నేను అంటే ఇప్పుడు జనరల్గా బయట చూడండి, సెట్లో చూసింది ఏంటంటే వాళ్ళ కిడ్స్ వస్తారు కదా సెట్కి, ఆద్య అండ్ ఇంకా చిన్న కిడ్స్ వచ్చినప్పుడు హీఈస్ వెరీ లవ్వింగ్ టు దెమ్. లైక్ బాగా కేర్ఫుల్గా చాలా బాగా చూసుకుని, ఒక గుడ్ ఫాదర్ లాగా చూసుకుని నాకు అది బాగా అనిపించింది. అది చూసినప్పుడు ఓకే, వీళ్ళు కూడా నార్మల్గా మన ఫాదర్స్ లాగానే, మన ఇంట్లో లాగానే బిహేవ్ చేస్తారా అనిపించింది. దట్స్ ఏ బ్యూటిఫుల్ మెమరీ. వెరీ నైస్, వెరీ నైస్. సో ఇప్పటిదాకా ఈ క్యారెక్టర్ నేను చేయలేదు, ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను, ఇలాంటి పవర్ఫుల్ రోల్ నాకు కావాలి అని మీరు ఏ క్యారెక్టర్ని అనుకుంటున్నారు? ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేయాలని అనుకుంటున్నారు? ఫ్యూచర్లో క్యారెక్టర్ కంటే కూడా నాకు ఏదైనా బయోపిక్లో యాక్ట్ చేయాలని ఉంది. ఒక పర్టికులర్ పర్సన్ అని నాకు ఇప్పుడు తెలీదు, బట్ నాకు ఎందుకో ఒక బయోపిక్లో ఒక పర్సన్ జర్నీని మనం రియల్గా తీసుకురావడం, అంటే రియల్ లైఫ్లో జరిగింది రియల్ లైఫ్లోకి ఎంత బాగా తీసుకొస్తామనడానికి ఒక వాట్ డూ యూ సే, ఒక కొలమానం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇలా చేశారు, మనం కూడా ఇలా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఇమిటేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళలాగా కనిపించడానికి ట్రై చేయొచ్చు. అండ్ వాళ్ళ ఎమోషన్ ఈ టైంలో ఇలా ఫీల్ అయ్యారు, మనం స్క్రీన్ మీదకి ఎంత బాగా తీసుకురాగలము, అవన్నీ ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తాయి కదా. సో నాకు అలా ఒక బయోపిక్ చేయాలని ఉంది. మేబీ మీ ఫేస్ కట్ నేను చూస్తుంటే సిమ్రన్ గారు కానీ లేకపోతే శోభనా గారు కానీ నాకు కొంచెం పొడుగు బొట్టు పెట్టుకొని అలాంటి క్యారెక్టర్ కానీ అలాంటి బయోపిక్ కానీ చేసే వాళ్ళని నాకైతే అనిపించింది. మేబీ ఈ డైరెక్టర్స్ కి ఇదొక నా తరఫున చిన్న హెల్ప్. టచ్ వుడ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.